పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామ శివార్లోని జాతీయ రహదారిపై తెల్లవారుజామున విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక పెద్ద పులి మృతి చెందింది. సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విజయపురి సౌత్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో మొత్తం 4 పెద్ద పులులు సంచారం ఉంది అని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అందులో ఒక పులి తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృత్యువాత పడిందని వెల్లడించారు. పెద్ద పులి మృతితో అటవీ శాఖలో కలకలం రేగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పులిని ఢీకొన్న వాహనాన్ని గుర్తించే పనిలో అటవీ శాఖ పోలీసు అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. గుంపులుగా అటవీ పరిసర ప్రాంతాల్లో పొలం పనులు చేసుకునేవారు, గొర్రెలు బర్రెలు మేపుకునే వాళ్ళు పెద్ద పులి సంచారం ఉన్న అడవి ప్రాంతానికి వెళ్లకూడదని జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. మాచర్ల మీద నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే ఉందో ఆ హైవే మీద ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఆ రోడ్ యాక్సిడెంట్లో ఒక వెహికల్ ఒక పెద్ద పులి టైగర్ని గుద్దడంతో ఆ టైగర్ డెత్ అయింది. ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇప్పుడు దీంట్లో మనం NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ SOPs ఏదైతే ఉన్నాయో ఆ SOP ప్రకారం టైగర్ డెత్ని ఎలా డీల్ చేయాలో అలాగా ఒక కమిటీ ఫామ్ చేశాము. ఆ కమిటీతో మనకి వెటర్నరీ డాక్టర్స్, వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్, అలాగే ప్రాజెక్ట్ టైగర్ అథారిటీస్ వీళ్ళందరితో కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఈ కమిటీతో ఇప్పుడు దీన్ని ఫర్దర్ పోస్ట్మార్టం చేసి కేసు అనేది ప్రాసెస్ చేస్తాం. అలాగే ఈ ఘటన జరగడంతో ఏదైతే వెహికల్ ఇన్వాల్వ్ ఉందో దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశాం. ఇది ఆడపిల్ల మగపిల్ల సార్? ఇది ఒక ఫీమేల్